అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ క్లాస్ టాపర్. శివ తన రూమ్లో చదువుకుంటున్నాడు. ఇంతలో అతని కుక్క చోటు తన నోట్లో ఒక గిఫ్ట్ ప్యాక్ పట్టుకొని అక్కడికి వచ్చింది. అది చూసిన శివ చోటుతో, ఏంటి చోటు ఈ గిఫ్ట్? ఎవరిచ్చారు దాన్ని? ఇది మన పక్క ఫ్లాట్ శ్రేయ ఆంటీ నీకోసం పంపించింది శివ. నువ్వు స్కూల్ నుండి రాకముందు ఆ ఆంటీ తెచ్చి మన మమ్మీకిచ్చింది. నీకివ్వమని, నిన్ను కంగ్రాచ్యులేట్ చేయమని చెప్పింది. నువ్వేమో ఈవేళ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని వచ్చావు కదా. నీ స్టార్ గ్రేడ్స్ చూసిన ఆనందంలో మమ్మీ ఈ గిఫ్ట్ సంగతే మర్చిపోయింది. అందుకే నేనే గుర్తుగా తీసుకొచ్చాను నీకోసం. త్వరగా గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసివా చూద్దాం. లేదు చోటు, నాకే గిఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. కావాలంటే నువ్వే ఆ గిఫ్ట్ తీసుకొని ఓపెన్ చేసుకో, ఏమైనా చేసుకో అంటూ చాలా డిసప్పాయింటింగ్గా మాట్లాడేసరికి శివ మనసులో ఏదో బాధ ఉందని గ్రహించిన చోటు శివకి ఇష్టమైన టింకు చిలుక దగ్గరికెళ్ళి శివ బాధపడుతున్నాడన్న విషయం చెప్పింది. అప్పుడు టింకు చిలుక, చోటు ఇద్దరూ కలిసి శివ దగ్గరికొచ్చారు. ఏంటి శివ, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పాలి టింకు, అసలు నేను ఎందుకు క్లాస్కి టాపర్ అయ్యానా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అంటూ తన మనసులోని బాధని తన మిత్రులైన చోటు టింకులకి చెప్తున్నాడు. ఇదంతా ఇలా ఉంటే ఆ అపార్ట్మెంట్స్ ప్లే ఏరియాలో కవిత, కార్తీక్, అమృత అనే ముగ్గురు పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్ వీరు, కోతి అందరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. కార్తీక్, బాల్ని నాకు పాస్ చేయరా, నేను గోల్ వేస్తాను అనగానే కార్తీక్ ఆ బాల్ని అమ్ముకి పాస్ చేశాడు. కానీ మధ్యలో వీరు వచ్చి ఆ గోల్ తాను చేశాడు. అబ్బా, అలా మిస్ చేసావేంటమ్మో? ఇప్పుడు చూడు, కవిత వీరు టీంకే గోల్ పోయింది. గోల్ మాకొస్తే ఏంటి, మీకొస్తే ఏంట్రా? మనమందరం సరదాగా ఆడుతున్నాం. విన్నైనా లూజ్ అయినా స్పోర్టివ్గానే తీసుకోవాలి. సరే పదండి, మనందరం వెళ్ళి మా ఇంట్లో ఏమైనా స్నాక్స్ తిందాం అంటూ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇదంతా పైన తన రూమ్ విండోలో నుండి చూస్తున్నాడు శివ. తనతో ఉన్న చోటు టింకులకి కింద ఉన్న వాళ్ళని చూపిస్తూ, చూశారా, వాళ్ళందరూ కూడా ఇదే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. అమ్మో, మా క్లాసే. ఇంకా కార్తీక్, కవిత మా స్కూల్లోనే చదువుతారు. మరి వాళ్ళందరూ స్కూల్లోనే కాదు, ఇంటికొచ్చాక కూడా కలిసి ఆడుకుంటారు. పైగా వాళ్ళందరూ యావరేజ్ స్టూడెంట్స్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మరి నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో ఆడుకోవచ్చు కదా. లేదు టింకు, నన్ను మా మమ్మీ వాళ్ళతో ఆడుకోవడానికి పంపించదు. ఎందుకంటే వాళ్ళందరూ నాలాగా క్లాస్ టాపర్స్ కాదు కదా. అలాంటిది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మమ్మీ డాడీ ఏమంటారో మీకు తెలుసు కదా. క్లాస్ టాపర్ అంటే బ్రైట్ స్టూడెంట్స్తోనే ఫ్రెండ్షిప్ చేయాలి, డల్ స్టూడెంట్స్తో, యావరేజ్ స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు అంటారు. కానీ నాకు మాత్రం అలా నా తోటి వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్ళతోనే కలిసి ఆడుకోవాలని ఉంటుంది అంటూ ఒంటరిగా మిగిలిపోయిన తన బాల్యాన్ని తలుచుకుంటూ ఆ చిన్న వయసులో తన మనసులో మోస్తున్న భారాన్ని, బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చిలుక, కుక్కలకి చెప్పుకొని బాధపడుతున్నాడు శివ. ఇదంతా ఇలా ఉంటే ఒకసారి గార్డెన్లో ఆడుకుంటున్న కవిత, కార్తీక్, అమ్ము, వీరుల దగ్గరికి చోటు ఇంకా టింకు చిలుక వెళ్లారు. మేం కూడా మీతో ఆటలో జాయిన్ అవ్వచ్చా? మీరిద్దరూ ఆ శివ ఫ్రెండ్స్ కదా, వాడు క్లాస్ టాపర్ కదా, అలాంటిది వాడి ఫ్రెండ్స్ మాతో ఆడడానికి వస్తారా? నువ్వు ఉండము, ఆడుకోవటానికి, ఫ్రెండ్షిప్ చేయటానికి టాపర్ ఏంటి, పూరేంటి? మీరు జాయిన్ అవ్వండి, మనందరం కలిసి ఆడుకుందాం అంటూ ఆ ఇద్దరు కొత్త మిత్రుల్ని కూడా తమ ఆటలో చేర్చుకున్నారు. అలా అందరూ కొద్దిసేపు కలిసి ఆడుకున్నాక టింకు కవిత, కార్తీక్, అమ్ములతో ఇలా అంటుంది. మీతో ఒక మాట చెప్పాలి నేను. ఏంటి టింకు అది? చెప్పు, పర్వాలేదు. పాపం శివ ఉన్నాడు కదా, తనకి కూడా ఇలా బయటకొచ్చి అందరితో ఆడుకోవాలని, మీ అందరిలాగా అల్లరి చేయాలని ఉంటుంది. కానీ తనని తన పేరెంట్స్ ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, అందుకే మెరీ స్టూడెంట్స్తో తప్ప ఇంకెవరితోటి ఫ్రెండ్షిప్ చేయకూడదు అని ఆపుతూ ఉంటారు. అవును, పాపం తనకెవరూ ఫ్రెండ్స్ లేరని శివ ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాడు. మీరిప్పుడు మమ్మల్ని మీ టీంలో ఆడనిచ్చినట్టే శివాని కూడా ఆడనిస్తారా? ప్లీజ్, ఏ ఫ్రెండ్స్ లేక తను లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. అవునా, మాకీ విషయం తెలీదు. తను క్లాస్ టాపర్ కదా, అందుకే మా ఎవరితోనూ ఆడడానికి రాడు అనుకునేవాళ్ళం. పాపం తను ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నాడంటే మేము తనతో ఫ్రెండ్షిప్ చేస్తాంలే అంటూ ఆ పసి వాళ్ళందరూ శివ పరిస్థితి గురించి తెలుసుకొని జాలిపడ్డారు. అలా శివతో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టారు మిగిలిన పిల్లలు ముగ్గురు.
కానీ శివ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కేవలం బాగా చదివే పిల్లలతోటే శివని స్నేహం చేయమని రెస్ట్రిక్ట్ చేయటంతో వాళ్ళు సాయంత్రం ఆఫీసుల నుండి ఇంటికొచ్చే గ్యాపులో పిల్లలందరూ చాటుగా శివ ఇంట్లోకి వెళ్ళి అక్కడే వాళ్ళందరూ కలిసి కాసేపు ఇండోర్ గేమ్స్ అవి ఆడుకొని వాళ్ల పేరెంట్స్ ఇంటికొచ్చేలోపు వచ్చేసేవాళ్ళు. కానీ శివకి అలా తన ఫ్రెండ్స్ తన ఇంటికి దొంగచాటుగా రావటం నచ్చక ఒకరోజు తన ఫ్రెండ్స్తో ఇలా అంటాడు, చూడండి ఫ్రెండ్స్, మీరిలా నా కోసం దొంగచాటుగా రావటం నాకు చాలా గిల్టీగా ఉంది. అందుకే ఒక పని చేద్దాం. కొద్ది రోజులు మనందరం ఆటలన్నీ పక్కన పెట్టేసి మా ఇంట్లో చదువుకుందాం. మీ అందరినీ నేను గైడ్ చేస్తాను. అలా మీరందరూ మంచి మార్కులు తెచ్చుకుంటే మీరు మా పేరెంట్స్ ఉన్నప్పుడే మా ఇంటికి రావచ్చు. అప్పుడు మనం చాలా చక్కగా ఆడుకోవచ్చు. సూపర్ ఐడియా శివ. మీరందరూ చక్కగా చదువుకుని అందరూ మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా శివ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడు ఏమి అనరు అంటూ ఆ పిల్లల స్నేహం బలపడ్డానికి, అంతంత మాత్రంగా ఉన్న ఆ ముగ్గురు పిల్లల చదువు బాగుపడ్డానికి శివ ఇచ్చిన ఐడియాకి టింకుతో పాటు చోటు కూడా చాలా ఆనందించాడు. అలా ఆ తర్వాత రోజు నుండి శివ దగ్గరకొచ్చిన ఆ పిల్లలు ముగ్గురు శ్రద్ధగా చదువుకోవటం మొదలుపెట్టారు. అంతే, నెల రోజుల్లో జరిగిన యూనిట్ ఎగ్జామ్స్లో కవిత, కార్తీక్, అమ్ము ముగ్గురికి చాలా మంచి మార్కులే వచ్చాయి. వాళ్ళందరూ వాళ్ళ క్లాసుల్లో మంచి మార్కులు సంపాదించుకున్నారు. దాంతో శివ తన ఫ్రెండ్స్ని వెంటబెట్టుకొచ్చి తన తల్లికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఇలా అంటాడు, అమ్మా, వీళ్ళందరూ మన అపార్ట్మెంట్స్లోనే ఉంటారమ్మా. నా ఫ్రెండ్స్ మా స్కూల్లోనే చదువుతారు. వీళ్ళు కూడా నాలాగే వాళ్ళ క్లాసుల్లో బాగా చదివే మెరిట్ స్టూడెంట్స్ అమ్మా. అందుకే వీళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని చెప్పి తన ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసి తన గదిలోకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. ఇంతలో శివ తల్లి లోపలికొచ్చి, శివ, ఐఎమ్ సారీ నాన్న. ఇన్ని రోజులు క్లాస్ ఫస్ట్ రావాలి, బాగా చదివే వాళ్లతోటి స్నేహం చేయాలి అని నేను రెస్ట్రిక్ట్ చేసి నువ్వు ఎంత లోన్లీగా ఫీల్ అయ్యేలా చేశామేమో. ఈ విషయం టింకు, చోటు మాకు చెప్పే వరకు నీ బాధే మాకు అర్థం కాలేదు. అంతేకాదు, మన ఇంట్లోకి నీ ఫ్రెండ్స్ని తీసుకురావడం కోసం నువ్వు వాళ్ళందరినీ బాగా చదివించి వాళ్ళను కూడా నీలాగే మెరిట్ స్టూడెంట్స్లా మార్చావని వాళ్ళ పేరెంట్స్ చెప్తేనే నాకు కూడా తెలిసింది. ఇన్నాళ్ళు నీకు ఫ్రెండ్స్ లేకుండా పోవడానికి కారణం మేమే అని ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. మరేం పర్వాలేదంటీ, మీరు అలా చేయటం వల్లే కదా మేం కూడా శివకి దొంగచాటుగా దగ్గరయ్యాం. తను మా డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తేనే మేము మా క్లాస్లో టాపర్స్ అయ్యాం. మీరలా చేయటం వల్లే మాకు మంచి జరిగిందిలే ఆంటీ. అవునాంటీ, ఇప్పుడు మేం కూడా శివలాగా క్లాస్ టాపర్స్ అని అందరూ ఆనందించారు. ఆ విధంగా ఒంటరిగా మిగిలిపోతాడు అనుకున్న ఒక క్లాస్ టాపర్ తన తోటి మిత్రులందర్నీ క్లాస్ టాపర్స్ అయ్యేలా చేశాడు. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.